హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఇవాళ అయితే మీకోసమని పొటాటో కర్రీని మా షబ్బు ప్రిపేర్ చేసి వీడియో తీసి తనే నాకు పంపించిందండి. నన్ను రమ్మంది, పాపం నాకు కుదరలేదు. కానీ చూడండి ఎంత శ్రద్ధగా నీ సబ్స్క్రైబర్లకి ఇది ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్కి కానివ్వండి, కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు కానివ్వండి, చాలా సింపుల్గా చేసుకుంటారు అని చెప్పి తను ఈ వీడియో అయితే నా కోసం పంపించింది. నా కోసం కాదండి, మీకోసం. చూసారా మా షబ్బు ఎంత మంచిదో. తను ఏ కర్రీ చేసినా కానీ చాలా సింపుల్గా స్వీట్గా చేసేస్తుందండి. కానీ టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. అన్నీ చూడండి ఎంత వివరంగా ఎలా చూపిస్తుందో. ముందు ఆయిల్ వేసింది, తర్వాత ఆనియన్స్ వేసింది, తర్వాత సాల్ట్ వేసింది. ఇప్పుడు మళ్ళా అవి బాగా వేగనిచ్చింది. కాసేపు వేగిన తర్వాత చూడండి ఎంత ఓపికగా చేస్తుందో. తనైతే చాలా ఓపికగా చేసింది వంటలు. అదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. 1 స్పూన్ అంటే 1 స్పూన్ వేసింది, ఎక్కువ వేయలేదు. 2 ఆనియన్స్ వేసింది, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. దాన్ని బాగా సన్న సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించింది. చూడండి ఎంత కలర్కి వచ్చాయో ఎర్రగడ్డలు, రెడ్డిష్ కలర్కి. తర్వాత పెద్ద సైజు 2 టమాటాలు వేసింది. వేసి దాన్ని కూడా బాగా యాగనిచ్చింది. మీకోసమని ఎంత శ్రద్ధగా పంపించిందండి తన వీడియో. అప్లోడ్ చేయి నీ ఛానల్లో అని చెప్పింది. నాకు కొంచెం పని ఉండి వెళ్ళలేకపోయాను నేను. తను పిలిచింది పాపం. అద్దండి టమోటాలు వేసింది, తర్వాత పసుపు వేసింది. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అయితే, అస్సలు చాలా సింపుల్. చూసారా నూనె ఎలా తేలుతుందో, అంటే ఆ నూనె ఎలా తేలిన తర్వాత అది బాగా మగ్గినట్టు అనమాట. తర్వాత పచ్చి పొటాటోస్ని కట్ చేసుకొని పెట్టుకుంది తను. పచ్చి పొటాటోస్ని కట్ చేసి పెట్టుకొని వేసేసింది. మొన్న నేను తన ఇంటికి వెళ్ళా కదా, అప్పుడు పొటాటోస్ ఫ్రై చేసింది కదా, 1 కిలో తెచ్చి. పొటాటోస్ ఫ్రై అయిపోయాక మిగిలిన పొటాటోస్ 4 or 5 ఉన్నాయండి. ఆ 4 or 5 ఇవాళ తను కర్రీ చేసింది. అండ్ కారం వేసింది, తర్వాత పసుపు వేసినాక. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. తను ఇంకా వండక ముందే యమ్మీగా ఉంది. అసలు చాలా బాగుంది కదండి కలర్ నిజంగా. తర్వాత కొత్తిమీర వేసింది. చూసారా కొత్తిమీర ఎంత వేసిందో. తను కొత్తిమీర కూడా చాలా శ్రద్ధగా ఒలుచుకుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసిందండి. 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళా కలిపింది. ఓ ఎంత బాగుంది కర్రీ. ఇది కుక్కర్లో చేసిందండి తను. తనకి ఎక్స్ట్రా ఎగ్స్ కావాలని చెప్పి ఎగ్స్ యాడ్ చేసుకునిందండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చిందనమాట. అది కుక్కర్లో 2 విజిల్స్ వచ్చాక తనకి ఎక్స్ట్రా ఎగ్స్ కావాలి కాబట్టి ఎగ్స్ యాడ్ చేసుకొని లైట్గా చూడండి కస్తూరి మేతిని వేసింది. చూడండి ఎంత నైస్గా వేస్తుందో కస్తూరి మేతి. ఇది బ్యాచిలర్స్ అయినా, వంట వచ్చి రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వంట అయితేను. చూడండి టేస్ట్ సూపర్ అంటారు. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుంటుంది. అంటే తనకి ఎగ్స్ కావాలనిపించింది కాబట్టి అవి ఆలు అంతా ఉడికేసాక తర్వాత ఎగ్స్ తీసి ఇట్లా లైట్గా కర్రీని మళ్ళీ కుక్ చేసింది కాసేపు. చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అందరికీ షేర్ చేయండి.